హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు రెసిపీ బైగన్ భర్త. సో ఇక్కడ తిడుతున్నాడు అనుకోకండి. సో వంకాయ పచ్చి పులుసు ఉంటాం కదా, దానికి ఒక తీరులో చేయబోతున్నాం. సో ఎండ్ వరకు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముందుగా 2 వంకాయలు తీసుకొని ఆయిల్ రాసి బాగా కాల్చుకోండి. ఆల్రెడీ పచ్చి పులుసు వీడియోలో మీకు చేసి చూపించాను ఎలాగనేది. ఇప్పుడు ఫ్రై ప్యాన్ తీసుకోండి. సో చిన్న ప్యాన్ ఉంది, మీకు పెద్ద ప్యాన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు బాగా ఫైన్గా చాప్ చేసిన పర్వాలేదు, మీడియం చాప్ అయినా పర్వాలేదు వేసుకొని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మేము డైరెక్ట్గా వేయడం మాకు అలవాటు, అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో మీరు కావాలంటే పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ఈలోపు వంకాయల్ని కాల్చాం కదా, అవి తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందాము. సో మనకి స్మోక్ ఫ్లేవర్ కావాలి కాబట్టి సో పూర్తిగా తొక్క తీయకుండా లైట్గా ఒక్క 5% మాత్రం తొక్క అక్కడక్కడ ఉంచుతాము. సో ఇప్పుడు మనం ఆనియన్ వేగింది కాబట్టి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. వేసి కలిపి బాగా అంటే బాగా వేగాలి. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఎంత టేస్ట్ బాగుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది. సో ఉల్లిపాయలు కానీ టమాటా కానీ అన్నీ బాగా వేగాలి. సో చూసారా, వంకాయ తొక్క తీస్తే ఎలా ఉంటుంది. సో ఈ మోటుకని మనం తీసేస్తాము, అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండడం కాబట్టి మనకి స్మోక్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా కూడా యాడ్ చేసి టమాటా పచ్చిదనం పోయి బాగా మగ్గేంత వరకు మనం బాగా అంటే బాగా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేసాను నేను. సో పూర్తిగా సాల్ట్ వేయలేదు, కొద్దిగా మాత్రమే వేసాను. సో ఈ సాల్ట్కి టమాటాలు అలాగే ఉల్లిపాయలు మనకి బాగా అంటే బాగా వేగుతాయి అనే ఉద్దేశంతో నేను ఈ స్టేజ్లో సాల్ట్ వేసాను. సో తర్వాత మనకి మసాలా కావాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది మసాలా కారం. సో పల్లెటూరులో ఆడిస్తారనమాట కారం గట్టన, ఆ కారం. అలాగే చిటికెడు పసుపు తక్కువ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ కారంలో పసుపు వేస్తారు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. సో గరం మసాలా మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఆడిన మసాలా కారంలో ఆల్రెడీ ధనియాలు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి తక్కువ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని మసాలాల నుంచి బాగా ఆయిల్ అనేది తేలేంత వరకు మనం బాగా, ఇప్పుడు పూర్తిగా ఉప్పు వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సో లాస్ట్లో కావాలంటే ఉప్పు చాలా పెద్ద అప్పుడు ఉప్పు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుపు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి పులుపు తీయండి. సో మీకు కర్రీ అనేది పచ్చడి రూపంలో కావాలంటే పులుపు తక్కువ వేసుకోండి. కాదు కొద్దిగా పలచగా ఉన్నా పర్వాలేదు, కలుపుకోవడం కావాలి అంటే ఇక్కడ పులుపుగా ఎక్కువ వేసుకోండి. సో పులుపు అనేది బాగా అంటే బాగా మరిగి 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 మనకి ఏంటంటే పైకి ఆయిల్లో తేలాలి. సో అంతవరకు మనం ఈ పులుపుని అనేది ఈ కర్రీని బాగా అంటే బాగా ఉడికించుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది. సో మనకి బాగా ఉడికిన తర్వాత సో ఆల్రెడీ మనం వంకాయని తొక్క తీసి అన్నీ తీసి సో బాగా క్లీన్ చేసుకున్న కాల్చుకున్న వంకాయని ఇలా గుజ్జుగా చేసుకుందాం. గుజ్జుగా చేసుకున్న వంకాయలో ఇది తీసుకెళ్ళి మనం బాగా కలిపేయాలి. సో ఇది పక్క ఆంధ్ర స్టైల్ అనుకోండి. సో నార్త్ స్టేట్స్లో బైగన్ భర్త అంటే చాలా పెద్ద ప్రాసెస్గా చేస్తారు, టేస్ట్ బాగుంటుంది. బట్ ఇది ఆంధ్ర స్టైల్లో అనుకోండి. సో అందులో వేసిన తర్వాత మనం బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని హ్యాపీగా హాట్ రైస్తోని లేకపోతే చపాతీ, పుల్కా, రోటీస్ ప్రతి దాంట్లో బాగుంటుంది. ఈవెన్ ఇడ్లీకి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్